స్వాగతం. సివిల్ సర్వీసెస్ పరీక్షల తయారీ. ఈ ప్రయాణం అంటేనే చాలామందికి ఎన్నో ఆశలు, కానీ దాంతోపాటే కొన్ని అపోహలు కూడా అవును, చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈరోజు మనం కొన్ని కథనాలు, ఇంకా అంటే విజేతల అనుభవాలు చూస్తూ ఈ అపోహల వెనుక అసలు నిజాలేంటో కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. ముఖ్యంగా టాప్ కాలేజీలో చదివితేనే వస్తుందా, లేక కోచింగ్ కంపల్సరీనా, అసలు రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఇలాంటివన్నమాట. కరెక్ట్. ఈ అపోహల్ని తొలగించడమే కాదు, అసలు సక్సెస్ అయిన వాళ్ల స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ల అనుభవాలేంటి, ఆ వాస్తవాలు కూడా మనం మాట్లాడుకుందాం. అవును, ఎందుకంటే సివిల్ సర్వీస్ పాత్ర చాలా కీలకం కదా. పాలసీ ఇంప్లిమెంటేషన్, లా అండ్ ఆర్డర్. నిజమే, ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తారు. సరే, మరి మొదటి అపోహతో మొదలు పెడదామా? పెడదాం. అదే, కేవలం పెద్ద పెద్ద పేరున్న కాలేజీలో వాళ్లకే సివిల్స్ వస్తాయనేది. ఇది చాలా బలంగా ఉంది కదా. ఉంది, కానీ ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పాలి. అవునా? అవును. చూడండి, ఈ మధ్య వచ్చిన రిజల్ట్స్ చూస్తే టాపర్స్ ఆదిత్య శ్రీవాస్తవ, అనిమేష్ ప్రధాన్, దోనురు అనన్యరెడ్డి వీళ్లంతా వేరువేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినవాళ్లే. అంటే ఐఐటి, ఐఐఎం లాంటివే కానవసరం లేదనమాట. అస్సలు లేదు. ఇక్కడ ముఖ్యం కాలేజ్ పేరు కాదు, అభ్యర్థి స్కిల్స్. అంటే విషయాలని ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నారు, క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంది, అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి ముఖ్యం. అంటే ఆ సామర్థ్యాలు ముఖ్యం. ఖచ్చితంగా. యూపీఎస్సీ పరీక్ష అభ్యర్థి సమగ్ర వ్యక్తిత్వాన్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది, అంతేకాని ఫలానా కాలేజీ అని కాదు. అర్థమైంది. సరే, మరి రెండో అపోహ, ఇది కూడా చాలా పాపులర్. రోజుకు 14-16 గంటలు చదివితేనే ర్యాంక్ వస్తుందని వింటుంటేనే భయమేస్తోంది. నిజమే, కాని చూడండి, ఇక్కడ గంటల సంఖ్య కంటే కూడా ఆ చదివే విధానం, అంటే క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అన్నమాట. క్వాలిటీ అంటే ఎలా? అంటే ఏకాగ్రతతో చదవడం, ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్ వాడటం, రెగ్యులర్గా రివిజన్ చెయ్యడం, పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చెయ్యడం, యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి. ఓకే. ఉదాహరణకి అనన్యా సింగ్ 2019లో AR51, ఆమె రోజుకు 7-8 గంటలు, కాని చాలా కన్సిస్టెంట్గా చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారు. 7-8 గంటలేనా? అద్భుతం. అవును, ఇది మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు కదా. అందుకే చదువుతో పాటు కొంచెం రెస్ట్, పర్సనల్ లైఫ్కి టైం ఇవ్వడం, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. సరే, ఇక మూడోది కోచింగ్. ఇది లేకుండా సివిల్స్ కొట్టడం అసాధ్యమని చాలామంది అనుకుంటారు. లక్షలు ఖర్చు పెడుతున్నారు కూడా. ఇది కూడా ఒక పెద్ద అపోహే. కోచింగ్ అనేది ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడచ్చు కొంతమందికి, అంతేకాని అది తప్పనిసరి అయితే కాదు. అంటే కోచింగ్ లేకుండా కూడా సక్సెస్ అయ్యారు అంటారా? చాలామంది అయ్యారు. సత్యం గాంధీ AR10, సృష్టి జయంత్ దేశ్ముఖ్ AR5 2018, వీళ్ళంతా సెల్ఫ్ స్టడీతోనే సాధించారు. నిజమా? ఇంకా తాపస్య పరిహార్ AR23 2017 ఉన్నారు. ఆమె మొదట కోచింగ్ వెళ్ళినా అది తనకి అంతగా నచ్చక పూర్తిగా సెల్ఫ్ స్టడీ మీదే ఆధారపడి మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో చూడండి, ఆన్లైన్లో ఎంత మెటీరియల్ ఉందో. బెస్ట్ నోట్స్, కరెంట్ అఫైర్స్, ఫ్రీ కోర్సులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిందల్లా డిసిప్లిన్, మంచి ప్లానింగ్, పట్టుదల. అవును, ఆన్లైన్ రిసోర్సెస్ బాగా పెరిగాయి. సరే, మరి నాలుగవది బట్టి పట్టడం. అంటే బాగా గుర్తుపెట్టుకుంటే చాలు, పరీక్ష పాసైపోవచ్చు అని. అది కేవలం కొంతవరకే. బట్టి పట్టడం కంటే ముఖ్యం కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవడం. అంటే డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎగ్జాక్ట్లీ. విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్లేషించగలగాలి, ఇంకా చెప్పాలంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి అప్లై చేయగలగాలి. పరీక్ష పెట్టేది మీ ఆలోచనా సామర్థ్యాన్ని, అనలిటికల్ స్కిల్స్ని, కేవలం మెమరీని కాదు. ఉదాహరణకి ఇంటర్వ్యూలో. అవును, ఇంటర్వ్యూలో కూడా ఒక సమస్య ఇచ్చి మీ ఒపీనియన్ అడిగినప్పుడు మీ అనాలిసిస్, మీ థింకింగ్ ప్రాసెస్ చూస్తారు, అంతేగాని మీరు ఎంత డేటా గుర్తుపెట్టుకున్నారని కాదు. ఓకే, అంటే బట్టి కాదు, బ్రెయిన్ వాడాలి. సరే, చివరిగా ఇంకో అపోహ ఉంది. సర్వీస్లోకి వెళ్ళాక కెరీర్ గ్రోత్ పెద్దగా ఉండదు, అంతా రొటీన్ అని. అబ్బే, అది నిజం కాదు. సివిల్ సర్వీసెస్లో కెరియర్ గ్రోత్కి చాలా అవకాశాలుంటాయి. ఎలాగా? మీ పర్ఫార్మెన్స్, అనుభవం బట్టి ప్రమోషన్స్ వస్తాయి, మంచి ఉన్నత స్థాయి పదవులకు వెళ్ళొచ్చు,
రకరకాల డిపార్ట్మెంట్స్లో మినిస్ట్రీస్లో పనిచేసే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల మీ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇంకా పెరుగుతాయి. అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయా? ఓ తప్పకుండా. జాబ్ సెక్యూరిటీ, మంచి శాలరీ, అలవెన్స్లు, హెల్త్ కేర్, పెన్షన్ ఇలా చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, స్టెబిలిటీ ఉంటాయి. చాలా బాగా వివరించారు. అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే విజయం అనేది టాప్ కాలేజ్ లేబుల్ మీదో, ఖరీదైన కోచింగ్ మీదో, లేదా రోజుకి ఇన్ని గంటలు చదివామా అనే దానిమీదో ఆధారపడి లేదు. ఖచ్చితంగా లేదు. సరైన స్ట్రాటజీ, క్రమశిక్షణ, ముఖ్యంగా సెల్ఫ్ బిలీఫ్, పట్టుదల ఉంటే చాలు. నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా విజయం సాధించవచ్చు. చూడండి, సౌమ్య శర్మ, AIR 9, 2017. ఆమె వినికిడి లోపాన్ని అధిగమించి ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారు. అది ఎంత స్ఫూర్తిదాయకం! నిజమే. మీ మీద మీకు నమ్మకముండాలి, కన్సిస్టెంట్గా ప్రయత్నించాలి. అంతే. ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలివెళ్దాం. సివిల్ సర్వీసెస్ పరీక్ష అది కేవలం నాలెడ్జ్ని మాత్రమే పరీక్షిస్తుందా, లేక ఆ ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీ, విలువలతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, లీడర్షిప్ క్వాలిటీస్ ఇలాంటి పర్సనాలిటీ అంశాలను కూడా లోతుగా చూస్తుందా? ఏమంటారు? దీని గురించి ఆలోచించండి.